ముందు రోజే ఫోన్ చేసి మా బావగారు అయితే నన్నైతే భయపెట్టేశారండి. నమస్కారం, నేను మీ జగన్. మా బావగారు ముందు రోజు పిలిచారని నేనైతే తొందరగా వేకునే లేచి అలాగే అక్కడ నుండి వాకింగ్ చేసుకుని మా బావగారి దగ్గరికి వెళ్తే నా చేతిలో ఒక 500 రూపాయలు పెట్టి ముందైతే టిఫిన్ తీసుకురమ్మన్నారండి. తీరా తీసుకొచ్చి అవన్నీ చూశాక ఇక్కడ ఏం చేస్తారా అని ఆలోచిస్తూ ఉంటే తెల్లారే మొదలైందండి హోలీ నేను ఆడతాను గానీ ఇక్కడ ఆడడం కాదు, అమ్మడం అయితే జరిగిందండి. అదే మా బావగారు హోలీ రోజు నన్ను అయితే షాప్ లో పెట్టేసి సామాన్లు అయితే అమ్ముకోమన్నారండి. ఏం చేస్తాను, బావగారే కదా, ఆయన మాటను కాదనలేక ఆ రోజు నేను హోలీ ఆడకుండా హోలీ రంగుల్ని అందరికీ అమ్ముతూ సెలబ్రేట్ చేసుకున్నానండి. మీలో ఎంతమంది హోలీని చేసుకున్నారో దయచేసి కామెంట్ చేయండి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందు రోజే ఫోన్ చేసి మా బావగారు అయితే నన్నైతే భయపెట్టేశారండి. నమస్కారం, నేను మీ జగన్. మా బావగారు ముందు రోజు పిలిచారని నేనైతే తొందరగా వేకునే లేచి అలాగే అక్కడ నుండి వాకింగ్ చేసుకుని మా బావగారి దగ్గరికి వెళ్తే నా చేతిలో ఒక 500 రూపాయలు పెట్టి ముందైతే టిఫిన్ తీసుకురమ్మన్నారండి. తీరా తీసుకొచ్చి అవన్నీ చూశాక ఇక్కడ ఏం చేస్తారా అని ఆలోచిస్తూ ఉంటే తెల్లారే మొదలైందండి. హోలీ నేను ఆడతాను గానీ ఇక్కడ ఆడడం కాదు, అమ్మడం అయితే జరిగిందండి. అదే మా బావగారు హోలీ రోజు నన్ను అయితే షాప్ లో పెట్టేసి సామాన్లు అయితే అమ్ముకోమన్నారండి. ఏం చేస్తాను, బావగారే కదా, ఆయన మాటను కాదనలేక ఆ రోజు నేను హోలీ ఆడకుండా హోలీ రంగుల్ని అందరికీ అమ్ముతూ సెలబ్రేట్ చేసుకున్నానండి. మీలో ఎంతమంది హోలీని చేసుకున్నారో దయచేసి కామెంట్ చేయండి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి.